హాయ్ అండి. రోజులా కాకుండా ఇవాళ నా డే 4:30కే స్టార్ట్ అయింది. 4:30 నుండే ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసిన. ముందైతే కిచెన్ లో ఉన్న గిన్నెలన్నీ తీసి బయటేస్తున్నా. ఇవన్నీ నైట్ గిన్నెలు, వండుకున్నవి, తిన్నవి, వీటన్నింటిని తీసి బయటేస్తేనే కిచెన్ టాప్, స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉంటదని చెప్పి ఫస్ట్ అయితే వీటిని తీస్తున్నా నేను. ఎప్పుడైనా ఒకసారి ఇలా ఎర్లీగా ఇంట్లో పనులు స్టార్ట్ చేసిన రోజు కొంచెం హడావిడి తక్కువ ఉంటది. నేను 4:30కే వర్క్ స్టార్ట్ చేసిన కాబట్టి ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి పిల్లలకి స్నానానికి వాటర్ పెడితే వాళ్ళు లేచి స్నానం చేసుకుంటారు. ప్రతిరోజు పడుకునేటప్పుడు నేను అనుకుంటా ఖచ్చితంగా 4:35కి ఇవ్వాలి అని. ఒకవేళ నేను లేచినా కూడా నాకు మళ్ళీ ఒకరి సపోర్ట్ కావాలి. ఎందుకంటే బయటికి రావాలంటే నాకు భయం అవుతుంది, చీకటి ఉంటది కాబట్టి. భయం దేనికక్క అని మీరు అనుకోవచ్చు. మా ఇంటి చుట్టూ పనికొచ్చే కొంపల కంటే పాడుబడ్డ కొంపలు ఎక్కువ ఉంటాయి, చెట్లు అవి ఉంటాయి. వాటిని చూస్తేనైతే నాకు భయం అవుతుంది. అందుకే నేను మా వారు లేస్తేనే ఆ టైంకి లేస్తా, లేదంటే పూర్తిగా తెల్లారిన తర్వాతనే లేస్తా. 4:35 ఆ టైంలో అయితే మా వారు మంచి నిద్రలో ఉంటారు. ఒకవేళ లేపితే మాత్రం ఖచ్చితంగా తిడతాడు. ఈ పని ఏంది, నన్ను ఎందుకు నసబెడుతున్నావు, అది ఇది అని అంటాడు. నేనేమో పిల్లల్ని స్కూల్ కు పంపించాలి, వంట చేయాలి, ఇంట్లో పనులన్నీ చేయాలి, లేవు కదా ప్లీజ్ అని అడిగినా కూడా, బ్రతిమలాడుకున్నా కూడా అస్సలు లేవడు. అవసరమైతే వ్యాన్ మిస్ అయితే స్కూల్లో డ్రాప్ చేసి వస్తా గానీ నేను మాత్రం ఇప్పుడు లేవ్వను అంటాడు. మళ్ళీ మీకైతే ఈ డౌట్ రావచ్చు, మళ్ళీ ఈ రోజు ఎందుకు లేచిండ్రక్క అని. నేను ముందే చెప్పిన వీడియో తీసుకుంటా, మార్నింగ్ రొటీన్ వీడియో నేను, సో అందుకే కొంచెం తొందరగా లేవాలి రేపు అని చెప్పిన. సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. అందుకే తొందరగా లేచినాం ఈ రోజు. అంటే నేను వీడియో కోసం అన్నా కాబట్టి లేచి ఇంకా వీడియో కూడా షూట్ చేసిండు. ఏ విషయంలో సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ వీడియోస్ విషయంలో, ఈ యూట్యూబ్ విషయంలో అయితే నాకు మస్తు సపోర్ట్ చేస్తాడు. ముందైతే బయట పనులన్నీ కంప్లీట్ చేసిన, ఊడ్చి కడిగి అలికి ముగ్గులేసిన. ఇంకా బయట పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్ లో వంట స్టార్ట్ చేయాలి. వంట చేయడానికి అయితే ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఏం లేకుండే, నిన్ననే తీసుకురమ్మని గానీ మర్చిపోయిండట. ఇంక ఈ రోజు ఎర్లీగా లేచినాం కాబట్టి 6:30కే మార్కెట్ కి పంపించిన. కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చిండు. ఆ మార్కెట్ కి వెళ్ళి కూడా బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటా తీసుకొచ్చిండు. ఎందుకంటే 6:30కి అయితే మార్కెట్ లోకి ఎవరు రారు ఎక్కువ జనాలు, కూరగాయలు అమ్మే వాళ్ళు. తర్వాత కొంచెం 7-8 వరకు అయితే ఎక్కువ మంది ఉంటారు. పొద్దున్నే ఆ కూరగాయల గురించి నాకు మా వారికి గొడవ కూడా అయింది. ప్రత్యేకించి మార్కెట్ కి వెళ్ళి ఒక బెండకాయలు తీసుకొస్తే అవి ఒక్కో పూటకైతే, మళ్ళీ ఈవినింగ్ ఏమైతే రేపు మార్నింగ్ మళ్ళీ పిల్లల లంచ్ బాక్స్ లకి ఏం వండాలి అంటే నేను గంగాధరకైనా కరీంనగర్కైనా వెళ్తా కదా ఆఫ్టర్నూన్ వరకు, అప్పుడు తీసుకొస్తలే అని చెప్తుండు. ఇంకా మా వారు మార్కెట్ కి వెళ్ళొచ్చే టైంలోనే అన్నం వండేసిన. వచ్చిన తర్వాతనే బెండకాయలు కట్ చేసి కర్రీ కూడా స్టార్ట్ చేసిన, బెండకాయ కర్రీ. నేనైతే ఇప్పుడు బెండకాయ కర్రీ చేసిన బెండకాయలు ఖచ్చితంగా వేయించుకుంటా. కొంతమంది బెండకాయలు వేయించకుండా నిమ్మరసం వేస్తారట జిగురు పోవడానికి, అట్లా నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇంత మంచిగా కొంచెం ఆయిల్ వేసి జిగురు లేకుండా వేయించి వండితేనే నా పిల్లలు కష్టంగా తింటారు, ఇష్టంగా అస్సలు తినరు. ఈ కర్రీస్ విషయంలో నా పిల్లలు నన్ను ఘోరంగా సతాయిస్తారు. నేను ఏ కర్రీ వండినా వాళ్ళకి నచ్చిన స్టైల్లోనే వండాలి, వాళ్ళు వండమన్నట్టే వండాలి. నేను పచ్చిమిర్చి చేసి బెండకాయ కర్రీ చేద్దామని అనుకున్నా ఈ రోజు. మా చెర్రి నాకు ఒకటే చెప్పిండు, మమ్మీ ఈ రోజు నువ్వు పచ్చిమిర్చి చేసి బెండకాయ కర్రీ చేసినావంటే నేను అస్సలు తిననే తిన అని చెప్పిండు. ఇంకా చేసేది ఏం లేక వాడు చెప్పినట్టే కారం వేసి వండినా. వాళ్ళకి ఎల్లో కర్రీస్ అంటే అస్సలు నచ్చది. ఏదైనా రెడ్ కలర్ లో కలర్ఫుల్ గా ఉండాలి కర్రీస్, లేదంటే అస్సలు తినరు. నేను ఇంత కష్టపడి కర్రీ వండిన తర్వాత ఇంకా వాళ్ళే తినకపోతే నేను వండి కూడా వేస్టే కదా. అందుకని వాళ్ళకి నచ్చిన స్టైల్లోనే వండి పెడతా. దాదాపు నేను ఇంట్లో ఎప్పుడు వాళ్ళకి నచ్చని కర్రీస్ వండను. ఎప్పుడైనా వండినా అని అంటే వాళ్ళు తినకపోతే నాకు మస్తు బాధ అవుతుంది. అసలు ఈ రోజు నేను ఈ కర్రీ ఎందుకు వండినా, నా పిల్లలే తినలేదు కదా అనే ఫీలింగ్ వస్తుంది నాకు ఖచ్చితంగా. మార్నింగే వాళ్ళకి నచ్చని కర్రీ నేను వండినా అని అంటే ఆ రోజు ఖచ్చితంగా 3 లేదా 4 కర్రీలు వండాల్సిందే, అట్లా అవుతుంది నా పరిస్థితి. అయితే ఈ రోజు నేను కర్రీ వండే టైంకి చెర్రి బాబు ఏమో స్నానం చేస్తుండు, మా వారేమో పొలం దగ్గరికి వెళ్ళిండు. అప్పటికి సోను స్నానం చేసుకొని రెడీ అయి ఉన్నాడు. ఇంకా నేను కర్రీ చేస్తున్నా కదా, నాని కొంచెం వీడియో తీసి పెట్టరా అని అన్నా. అంతే, ఇంకా వీడియో తీయమన్న పాపానికి పొద్దున్నే ఒక పెద్ద నొప్పి అయితే వేసుకున్నాడు. నేను బెండకాయలు వేయించి పెట్టిన గిన్నెకి చేతి తగిలిచ్చిండు, పెద్ద బొగ్గ వచ్చింది, దాన్ని మొత్తం తీసేసిండు. ఇంక ఏడుసుడు స్టార్ట్ చేసిండు. సాధారణంగా మా సోను బాబు ఎక్కువ ఏడవడు. ఎప్పుడైనా నేను కోపం వచ్చి కొట్టినా కూడా వాడు ఏడవడు. ఒకవేళ ఎప్పుడైనా ఏడ్చిండు అని అంటే మాకంటే ముందు మా చెర్రి ఎక్కువ బాధపడతాడు సోను ఏడిస్తే. వాడైతే అస్సలు తట్టుకోడు సోను ఏడుపును. అంటే వాళ్ళు కొట్టుకుంటారు అనుకోండి, అది వేరు విషయం. ఒకవేళ నేను ఎప్పుడైనా కొడితే మాత్రం మా చెర్రి బాగా ఫీల్ అవుతాడు. తమ్ముడిని ఎందుకు కొట్టినా మమ్మీ, అవసరమా ఇప్పుడు, వాడు ఏమన్నాడు మమ్మీ, అది ఇదని నాతోనే ఆర్గ్యుమెంట్ కి దిగుతాడు మా చెర్రి. ఇంకా ఫైనల్లీ బెండకాయ కర్రీ అయితే ఇంకో చూడండి, ఇట్లా వండితేనే ఎంతో కొంత తింటారు, లేదంటే అస్సలు తినరు. ముందే మా చెర్రి బాబుకి బెండకాయ అంత పెద్దగా ఇష్టం ఉండదు. ఒకవేళ బెండకాయ సాంబార్ అది ఇది అయితేనే తింటాడు, లేదంటే వాడికి నచ్చని కర్రీ వండిన రోజు ఆ డే మొత్తం ఉపవాసమైన ఉంటాడు గానీ అన్నం తినడు, ఏం తినడు, నీరసంగా ఒక దగ్గర పడుకొని ఉంటాడు. ఇంకా కర్రీ వండడం అయిపోయిన వెంటనే ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేస్తాను నేను. లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసి వాటర్ బాటిల్స్ లో వాటర్ నింపిన తర్వాతనే మళ్ళీ వాళ్ళకి కొంచెం అన్నం తినిపిస్తా. వాళ్ళిద్దరికి అన్నం పెట్టినానంటే వాళ్ళు తొందరగా తినరు, చాలా లేట్ చేస్తారు. అట్లనే స్కూల్ వ్యాన్ వెళ్ళిపోతుంది. అందుకని నేనే ఒక ప్లేట్ లో వేసి చెరొక 2 ముద్దలు తినిపించిన అంటే నాకు తృప్తి అవుతుంది, తిన్నరు అని. ఇంకా వాళ్ళకి కూడా నీరసం రాకుండా ఉంటది. మా పిల్లలు అయితే మార్నింగ్ చాయ్, బిస్కెట్ ఇట్లా ఏం తాగరు, ఏం తినరు. ఒకవేళ వాళ్ళు చాయ్ పాలు తాగాలి అని అంటే కొంచెం ఎర్లీగా లేచి రెడీ అయిపోయి చాయ్ పాలు తాగొచ్చు, కానీ వాళ్ళు అట్లా చెయ్యరు. స్కూల్ టైం వరకు రెడీ అవుతూనే ఉంటారు వెళ్ళేంత వరకు. ఇంక ఈ రోజు ఏమైందంటే సోనుబాబుకి కొంచెం చిన్న
దెబ్బ తగిలింది కదా అదే చూసుకుంటున్నాడు. షూస్ కూడా వేసుకోలేదు. ఇంకా నేను అన్నం తినిపించిన తర్వాతనే చెర్రీ స్కూల్ కి టైం అవుతుంది, వ్యాన్ వస్తుంది అని చెప్పి చెర్రీ వెళ్ళిపోయిండు. ఇంకా నేను షూ వేసి రెడీ చేయించిన తర్వాత మళ్ళీ సోనుబాబు అయితే వెనక నుండి వెళ్తుండు. ఇంకా రోజులా కాకుండా ఈ రోజు కొంచెం మెల్లిగా లేచిన కాబట్టి వ్యాన్ మిస్ అయింది అని అంటే పిల్లలకి నాకు ఉంటది. అదే చెర్రీ భయపడి అయితే ముందే వెళ్ళిపోయిండు. ఇంకా పిల్లలు ఇద్దరు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనే ఫీలింగ్ ఉంటది నాకైతే. ఇంకా వాళ్ళని స్కూల్ కు పంపించేసి ఈ లల్లుబాబు సంగతి ఏందో చూద్దామని ఒకసారి అయితే లల్లుబాబు దగ్గరికి వచ్చిన. ఆయన మేము అటు పోతే అటు, ఇటు పోతే ఇటు మమ్మల్నే చూసుకుంటూనే ఉంటాడు. నేను పిల్లలు ఇంట్లో హడావిడిగా తిరుగుతుంటే మమ్మల్నే చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు స్కూల్ కి వెళ్ళేంత వరకు ఈయనని ఎత్తుకోవడం గానీ ఈయన దగ్గరికి వెళ్ళడం గానీ మాకు అస్సలు కుదరది. ఇంకా కాసేపు లల్లుబాబుతో మాట్లాడి ముచ్చట పెట్టి వచ్చిన తర్వాత ఇంకా బెడ్ చూసిండ్రా. బెడ్ అయితే మొత్తం ఆగమాగం ఉన్నది. ఈ బెడ్షీట్ ఇట్లా తీసి అయితే అన్ని మడత పెడుతున్నా. మళ్ళీ బెడ్షీట్ అయితే చేంజ్ చేసిన. ఇంక ఇదండి ప్రతి రోజు పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయేంత వరకు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లనే ఉంటది. డైలీ ఇట్లనే ఉంటది. ఇంకా వాళ్ళు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత చేయాల్సిన పనులు కూడా ఉంటాయి కానీ అవైతే ఇప్పుడు మీతో ఏం షేర్ చేసుకోవట్లేదు. ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇదండి. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. ప్లీజ్ అందరు లైక్ చేసి నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియోకి గనక మంచి రెస్పాన్స్ వచ్చి మంచిగా వ్యూస్ వచ్చినాయి అని అంటే ఇంకా నేను లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. లేదంటే చేయడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. లాంగ్ వీడియోస్ కి అయితే చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి. సో ప్లీజ్ ఈ వీడియోకి అయితే అందరు లైక్ చేసి నా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.